తణుకు పుట్టిస్తున్న 2025 కాలజ్ఞానం. అమ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏమిటి? 2025వ సంవత్సరంలో ఎటువంటి ఊహించని సంఘటనలు ఈ భూమిపై కనిపించబోతూ ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. 2025వ సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తాయి 2025వ సంవత్సరంలో. కానీ ఆ తర్వాత కానీ రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని, ఆ గొడవల వల్ల చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పటం జరిగింది. ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ న్యూజిలాండ్, నెదర్లాండ్, చైనా, జపాన్ వంటి దేశాలలో విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భూకంపాల వల్ల, కొత్త వైరస్ల వల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో వంట నూనె, కూరగాయలు కల్తీ అవుతాయని, వాటి ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఆకాశంలో మరియు సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి. 2025వ సంవత్సరంలో వాయు కాలుష్యము పెరుగుతుంది. దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ఆ తర్వాత సంవత్సరంలో పిల్లలు పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాల్లోనికి వెళ్తారు. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. యువతలకు ఈ 2025వ సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని, బద్ధకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడామగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు. కొత్త రోగాలు లేదా HIV, AIDS బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం HIV, AIDS కేసులు పెరిగాయని WHO నిర్ధారించింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2025లో కూడా HIV కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.